మంత్రిగా ఉన్నారు గుమ్మనూరు జయరాం. ఆయన బీసీ మంత్రిగా చివరి దాకా కొనసాగిస్తూ వచ్చారు. మధ్యలో అనేక మంది మంత్రులు మార్చిన, బీసీల మంత్రులు మార్చలేదు జగన్మోహన్ రెడ్డి, అలా కొనసాగిస్తూ వచ్చారు. ఆయనకి మొన్నటిసారి అసెంబ్లీ టికెట్ తీసేసి పార్లమెంట్ సీట్ ఇస్తానన్నారు. కర్నూలు నుండి పోటీ చేయమంటే ఆయన నిరాకరించారు. కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గుంతకల్లుకు పోటీ చేయడానికి రెడీ. ఇవాళ వాస్తవంగా ఆయన రాజీనామా చేస్తున్నారు. తన శాసనసభకి రాజీనామా చేస్తున్నారు, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారు. కానీ అవి చేసి పార్టీలో చేరాలి తెలుగుదేశం పార్టీలో. కానీ అదేమి చెయ్యకుండానే నేరుగా వెళ్ళి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు బీసీ సదస్సును పురస్కరించుకుని. దీంతో ఇప్పుడు మంత్రివర్గం నుండి గుమ్మనూరు జయరాంని బర్తరఫ్ చెయ్యమని కోరుతూ ముఖ్యమంత్రికి సిఫార్సు చేశారు. ముఖ్యమంత్రి సిఫార్సు చేశారు గవర్నర్కి. సీఎం సిఫార్సుకి గవర్నర్ ఆమోదం లభించేసింది ఆటోమేటిక్గా. తద్వారా మంత్రివర్గం నుండి గుమ్మనూరు జయరాం తొలగించబడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2014 నుంచి 2024 మధ్యలో ఒక మంత్రిని బర్తరఫ్ చేసినటువంటి తొలి సంఘటన అవుతుంది. అది గుమ్మనూరు జయరాంది అవుతుంది. తను చేసినటువంటి చిన్న తప్పు, రాజీనామా చేసేసి వెళ్ళిపోతే కాదనడానికి ఏం లేదు. ఆ రాజీనామాను ఆమోదించమని గవర్నర్కి సిఫార్సు చేస్తారు. కానీ ఏకంగా బర్తరఫ్ అన్నటువంటిది ఇక్కడ కీలకం.